మామగారింటికి పండక్కొచ్చిన అబ్బయ్య బాబు గారి అల్లుడు లీడర్ గారు అలవాటు ప్రకారం మీరీని చూడ్డానికొచ్చారు. తన మనసులోని భయాలు, అనుమానాలు తీర్చుకునే తరుణం వచ్చిందనుకుంది మేరీ. మీరు నాకు ఆప్తులు కాబట్టి, ఇంచుమించు మీ భార్య వల్లే నేను ఈ ఊళ్ళో స్థిరపడ్డాను కాబట్టి, మా కుటుంబ విషయాలు మీకు చెప్తున్నాను. నాకు లీగల్‌గా కొన్ని సందేహాలు నివృత్తి చెయ్యాలి మీరు అంది మేరీ సూటిగా. ఆమెకి విశ్వనాథంలా అందంగా మాట్లాడడం రాదు. పేషెంట్లతో తప్పించి ఆమెకి సోషల్ టాక్ చేత కాదు. అడగండి అన్నాడాయన. డాక్టర్ గారు, ఈ రాజకీయాల్లో దిగడం నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. కానీ ఎవరి మాట వినరు కదా. ఆయన ఎలానూ వినరు. పిల్లల్నైనా ఇక్కడి నుంచి తప్పించి తీసుకెళ్ళిపోవాలనుంది. వాళ్ళకిక్కడ చదువు అవ్వడం లేదు. డాక్టర్ గారేమన్నారు అన్నాడు ప్లీడర్. వీల్లేదన్నారు. పిల్లల్ని ససేమిరా పంపనన్నారు. ప్లీడర్ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా తల పంకించాడు. దానికి మీరేమంటారు అని అడిగింది. అనేందుకు ఏమీ లేదు. ఆయన పంపను అంటే మీరు చేయగలిగిందేమీ లేదు. పిల్లలు మైనర్లు. తల్లిదండ్రులిద్దరూ ఒక ఒప్పందానికి రావాలే గాని ఏ ఒక్కరూ రెండో వారి అనుమతి లేనిది వాళ్ళని తీసుకువెళ్ళలేరు. అదంతా లా అనుకోండి. నేను బలవంతాన తీసుకువెళ్తాననుకోండి, వారిష్టానికి వ్యతిరేకంగా. రైలు స్టేషన్‌కి పోలీసులతో వచ్చి పిల్లల్ని స్వాధీనం చేసుకునే హక్కు డాక్టర్ గారికుంది. ఇది మీరిద్దరూ సౌమ్యంగా పరిష్కరించుకోండి. అంతేగాని కేసులు, కోర్టులు మీ అంతస్తుకు తగవు. అంతేనంటారా? అంతే. లా అన్నది ఒక వైపు నుంచి ఎంత రుజువుగా కనిపిస్తుందో, మరో వైపు నుంచి అంత అర్థవిహీనంగా కనిపిస్తుంది. పిల్లల బాగు కోసం మీరు బాధపడడం సహజమే, సమర్థనీయమును. ఈ సంసారపు గొడవలు ఎటున్నా డాక్టర్ గారికి కూడా స్థానికంగా పరపతుంది. పిల్లల విషయంలో తల్లిగా మీ బాధ్యత వంటిదే తండ్రిగా ఆయన బాధ్యత. చట్టము అనేసరికి ఆయన మాటే నెగ్గుతుంది. నేను మీకు తమ్ముళ్లాంటివాణ్ణి. మీరు సౌమ్యంగా నచ్చజెప్పి పిల్లల్ని తీసుకువెళ్ళండి. డాక్టర్ గారు ఆ తర్వాత రావచ్చు. ఈ విషయాలు చెప్పినట్లు మీరు, విన్నట్లు నేను ఇద్దరం మరిచిపోదాం. సెలవ్ అంటూ వెళ్ళిపోయాడు ప్లీడర్ గారు. మేరీకి ఊపిరి ఆడనట్లయింది. ఈ ఊర్నుంచి బయటపడే మార్గం లేదా? ఆమె మళ్ళీ మళ్ళీ భర్తని వేడుకుంది, ప్రాధేయపడింది. పిల్లల్ని తన వెంట పంపమని శతవిధాల అడిగింది. అతను ససేమిరా ఒప్పుకోలేదు. కావాలంటే నువ్వు వెళ్ళు. నీకు నేను అడ్డం చెప్పడం లేదు. ఈ పిల్లలు నా వాళ్ళు అన్నాడు దృఢంగా. తన భర్త ఇంత పట్టుబడతాడని ఊహించలేకపోయింది మేరీ. అందుకనే కోయంబత్తూర్లోని ఒక ఫ్యాక్టరీ హాస్పిటల్లో ఖాళీ ఉందంటే చూసి అప్లై చేసింది. తను ఈ పరిసరాల నుంచి బయటపడే తొలి ప్రయత్నంగా. అప్పటిదాకా ఉన్న లేడీ డాక్టర్ తన క్లాస్మేట్ సావిత్రి అని మేరీకి తెలీదు. సావిత్రి పెళ్లి చేసుకుని సెటిల్ అవుతోంది. అందుకే రాజీనామా నోటీస్ ఇచ్చిందట 3 నెలల ముందుగా. మేరీ అప్లికేషన్ సావిత్రి చూడడం, సావిత్రి మేరీని చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేయడంతో కోయంబత్తూరు హాస్పిటల్ కమిటీ వారు ఇంటర్వ్యూ లేకుండానే పై నెలలో వచ్చి జాయిన్ అవ్వమని ఉత్తరం రాశారు. సగం జయించినట్లు ధైర్యం కలిగింది మేరీకి. ఎలానో అలా భర్తని ఒప్పించి పిల్లలు ముగ్గురిని తీసుకువెళితే ఆ పైన విశ్వనాథం క్రమంగా తనతో వచ్చేస్తాడు అనుకుంది. తన ప్రసక్తి లేకుండా, తనకు తెలియకుండా భార్య కోయంబత్తూరు ఉద్యోగానికి అప్లై చేసిందని, ఆ ఉద్యోగం ఆమెకు లభించిందని, తనని వదిలి పిల్లల్ని వెంట తీసుకువెళ్ళిపోవడానికి నిశ్చయించుకుందని తెలుసుకున్న విశ్వనాథం ఉగ్రుడైపోయాడు. తనేనా అంత చేతకానివాడు, అంత చేతులు కట్టుకుని కూర్చున్నవాడు అనిపించింది. మేరీ ఇన్నాళ్ళు తన ప్రేమనే చవిచూసింది గాని తన పట్టుదలని కాదు. తల్లిదండ్రుల్ని ఎదిరించి ఆమెలో లేని స్థైర్యాన్ని కల్పించి 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈనాడు ఆమెకి తన ప్రేమ, తన మద్దతు అక్కర్లేదు. ఇవన్నీ వదులుకుని వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. కానీ ఎటొచ్చే పిల్లలు, వారిపైన ఆమెకెంత హక్కుందో తనకు అంతే హక్కుంది. అది నిరూపించి చూపాలి. అతనికి తన ఆదర్శాలు, తన ప్రేమ, తల్లిదండ్రులు అందర్నీ ఎదిరించి అన్యభాషకు, అన్యమతానికి చెందిన యువతని పెళ్లాడ్డం, ఇదంతా అర్థవిహీనంగా, నిష్ప్రయోజనంగా కనపడింది. అతనిలో తీవ్రమైన కోపం, అంతు తెలియని ఆరాటం తలెత్తుతోంది. అందుకనే మేరీ అపాయింట్మెంట్ లెటర్ చూసినప్పుడు దాన్ని పూర్తిగా చదవకుండా విసిరికొట్టాడు ఆమె మీదకు. నాకెందుకు చూపిస్తున్నావు? నేనెవర్నని చూపిస్తున్నావు? అదేంటి అంది మేరీ ఇంకేమీ అనలేక. అవును, నేను నీకెవర్ని? అప్లై చేసే ముందు నన్ను అడిగి చేసావా? ఇప్పుడు వెళ్లే ముందు మటుకు నన్నెందుకు అడుగుతున్నావు? నీ ఇష్టం, వెళితే వెళ్ళు. నేనెవర్ని నిన్ను అడ్డు పెట్టడానికి? సంపాదించగలదానివి, స్వతంత్రురాలివి. మీరిలా మాట్లాడితే నేనేం చెప్పను? 400 పిల్లల్ని తీసుకుని నేను వెళతాను. ఆ తర్వాత మేరీ మాట పూర్తి చేయనివ్వలేదు విశ్వనాథం. నువ్వు పిల్లల్ని తీసుకువెళ్ళమనేది కలలోని వార్త. పిల్లల మీద నీకెంత హక్కుందో నాకు అంత హక్కు ఉంది. అంతకు మించిన ప్రేముంది. నేను పిల్లల్ని నీ వెంట పంపను. నువ్వు ఏడ్చి గోల చేసి సాధిద్దామనుకుంటున్నావేమో,
అదంతా జరగని పని అని తెలుసుకో. నీకు పిల్లలు నేను కావాలనుకుంటే ఈ ఊరు ఈ ఇల్లు కదలకు. లేదంటావా? నీ దారి నీది, నా దారి, నా పిల్లల దారి నాది. వాళ్ళని ఎవరు చూస్తారు? వాళ్ళ బాధ్యత, తిండి, చదువు ఇవన్నీ ఎవరు భరిస్తారు? అవన్నీ ముందు ఆలోచించి నువ్వు ఉద్యోగానికి అప్లై చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఆలోచించి ఏం లాభం? వాళ్ళకి ఎవరున్నారు? మీ వాళ్ళు వాళ్ళని పెంచుతారా? నా పిల్లలు ఎవరికి అక్కర్లేదు నాకు తప్ప అంటూ ఏడ్చింది నిస్సహాయంగా. ఎవరికీ అక్కర్లేకపోవచ్చు కానీ నా పిల్లలు నాకు కావాలి. ఎలా పెంచుతానంటావా? తల్లి లేని పిల్లలు ఎందరు లేరు ఈ లోకంలో? వీళ్ళు అలానే పెరుగుతారు. నీకు నీ మాటే నెగ్గాలనుంటే పిల్లలు లేరనుకో, లేక నా మాట వెందల్చుకుంటే వెర్రిమొర్రి ప్రయత్నాలు మానుకో అన్నాడు విశ్వనాథం జంకు గొంకులు లేకుండా దృఢ సంకల్పంతో. పిల్లలు వెంటలేకపోతే మేరీకి ఈ ఊరు నుంచి వెళ్ళిపోవడం, ఈ ప్రయత్నాలు నిరర్ధకంగా కనిపించాయి. దేనికి తానీ ఊరు వదిలి వెళ్ళిపోవడం? పిల్లల కోసమే కదా. తానెంత తెగువతో ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లల్ని తన వెంట పంపనప్పుడు ఈ ఉద్యోగం దేనికి? తను ఈ పిల్లల్ని వదిలి ఉండలేదు. వారి చదువు భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత తన మీదుంది. తన భర్తలా తానా బాధ్యతని విస్మరించలేదు. ఈ పిల్లల్ని ఎలాగైనా వెంట తీసుకెళ్లి ప్రయోజకుల్ని చెయ్యాలి. అదే ఆమె తాపత్రయం. ఎన్నడూ లేంది పనివేళ అత్తవారింటికి వెళ్ళింది మేరీ, బావగారి చేత తన భర్తకి చెప్పిద్దామని. మంచం మీదున్న మామగారు, వృద్ధురాలైన అత్తగారు కొడుకుని వారించినా వారి మాటలకి విలువ లేదని ఆమెకి తెలుసు. రామ్మూర్తి ఇంట్లోనే ఉన్నాడు. అతని మధ్య నర్సింగ్ హోం ఛాయలకి రావడం లేదు. తమ్ముడు మళ్ళీ ఎలక్షన్లలో నుంచుంటున్నాడు. జమీందారు గారికి కోపం వస్తుందేమోనని భయం. కోయంబత్తూరులో ఉద్యోగం వచ్చింది. వెళ్ళమంటారా? మీ సలహా అడుగుదామనొచ్చాను అంది మేరీ బావగారిని కదిలిస్తూ. విశ్వం ఏమన్నాడు అని ప్రశ్నించాడు రామ్మూర్తి. ఏమంటారో మీకు తెలీదా? ఈ ఎన్నికలు అవి మనకొద్దంటే విన్నారా? వాడు ఎవరి మాట విండు. పోయినసారి ఎంత చెప్పాను ఆ జమీందార్లకి మనకి సాపత్యమాని. వాడు మా మాట వినేవాడైతే ఇలా ఎందుకవును అన్నాడు కాస్త వ్యంగ్యంగా. మేరీ ఆ వ్యంగ్యాన్ని గమనించదలుచుకోలేదు. పోనీ పిల్లల్ని పంపమనండి నా వెంట. మీరు చెబితే ఆయన వింటారు. ఇక్కడ వాళ్ళకి తిండి తిప్పలు ఎలా, చదువెలా? మీరు పెద్దవారు కదా, చెప్పి ఒప్పించండి అంది బ్రతిమలాడుతూ. తండ్రి దగ్గర నుంచి పిల్లల్ని విడదీయడం మహాపాపం అంటూ సాగదీసింది జానకమ్మ తనకు తాను కల్పించుకుంటూ. నువ్వు లోపలికి పో అంటూ గదమాయించాడు ఆమెని రామ్మూర్తి. చూడమ్మా మేరీ, వాడు ఎవరు చెప్పినా వెండు. వాడికి ఎంత తోస్తే అంత. నీకు ఉద్యోగం దొరికింది, వెళతానంటున్నావు. పిల్లలు వాడి దగ్గర ఉంటారు. లేకపోతే వాడే మనసు మార్చుకోవచ్చు మళ్ళీ. నువ్వు మట్టుకు ఉద్యోగం వదులుకోకు. వాడి ఊళ్ళో ఉంటే ఇల్లు ఒళ్ళు గుల్లవడం ఖాయం. పిల్లల మాటో ఏం చేస్తాం? మేము ఏ క్యారేజీయో పంపుతాం. స్కూల్కెళ్ళి చదువుకుంటుంటారు. కాదంటావా? ఆ వచ్చే ప్రాక్టీస్తో మా వాడు చేసే ఘనకార్యాలు భరిస్తూ ఊరుకో. నాకు మట్టుకు ఈ ఉద్యోగం ఎలా నిలబెట్టుకుంటానా అని బితుకుమంటోంది ప్రాణం. జమీందారు గారు తలుచుకుంటే 4 నిమిషాల్లో నన్ను పీకేయచ్చు. ఆయన ధర్మప్రభు. వీడి వల్ల అందరికీ ఎంత అప్రతిష్ట, ఎంత అవమానం అంటూ తన బాధల్ని వెళ్లబోసుకోవడం మొదలు పెట్టాడాయన. ఈ వైపు నుంచి చేయూతుండదని గ్రహించుకుంది మేరీ. భర్తనే మళ్లీ బతిమాలుకోవాలి అనుకుంది. కాని విశ్వనాథం ఆమె ఏం చెప్పినా వినే స్థితిలో లేడు. ఎన్నికల నిషాలో ఉన్నాడు. ఈ ఎన్నికల్లో తన విజయానికి మేరీ అడ్డుపుల్లలు వేస్తోంది అనుకుంటున్నాడు. ఆమె ఎంత బతిమాలినా, ఎంత ఏడ్చినా అతను పిల్లల్ని భార్య వెంట పంపడానికి ఒప్పుకోలేదు. మేరీకి తన చుట్టూ ఉన్న బంధాలు బీసుకుంటున్నట్లు అనిపించింది. తను ఈ పరిసరాల్లో ఉండలేదు. ఉన్న తమ కుటుంబం పైకి రాలేదు. ఈ పిల్లల్ని వదిలి తను ఉండలేదు. వాళ్ళు తన కళ్ళెదురుగుండా ఎందుకు కొరగాని వాళ్లైతే చూసి భరించలేదు. ఎలా? డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిన రోజు దగ్గర పడుతున్న కొద్దీ మేరీకి ఆదుర్ద, భయము ఎక్కువవుతున్నాయి. విశ్వనాథానికి ఎన్నికల హడావిడి, పట్టుదల పెరుగుతున్నాయి. 3 పిల్లల్ని జీపులెక్కించుకుని పార్టీ సమావేశాలకి, ప్రచారానికి తిప్పుతుండేవాడు. ఇతర సమయాల్లో పిల్లల్ని ఒక కంట కనిపెట్టేవాడు. భార్య తను ఇంట్లో లేని సమయం చూసి పిల్లల్ని రైలెక్కించి తీసుకెళ్లే అవకాశము, ఆ పైన జరిగే రభస సంభవించకుండా జాగ్రత్త పడుతున్నాడు. మేరీ రోజులు లెక్క పెడుతోంది. ఇక 3 రోజులే ఉంది ఆమె డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిన తేదీ. తను మద్రాసు వెళ్లి అక్కడి నుంచి కోయంబత్తూరు వెళ్ళాలి. అంటే కనీసం 2 రోజులు రైల్లో గడిచిపోతుంది. ఎలా వెళ్లడం? పిల్లలు లేకుండా తానెలా వెళ్ళిపోవడం? ఆ రాత్రి భార్యాభర్తలు హోరాహోరీ దెబ్బలాడుకున్నారు. 15 ఏళ్లుగా కలిసి జీవించిన వారి వైవాహిక జీవితం అబద్ధంగాను, వారిలో ఒకరి మీద ఒకరుకున్న క్రోధమే నిజంగానూ అనిపించింది. విశ్వనాథం తను మేరీని పెళ్లాడ్డం వల్ల నాన్నగారినందరినీ కోల్పోయానని, ఆమె వల్లే తను చేతకానివాణ్ణయ్యానని ఎత్తి పొడిచాడు.
అతన్ని వివాహమాడడం వల్ల తన రక్త మాంసాలను వారి బంధువులకు ధారపోసానంది మేరీ. ఆఖరికి కడుపున పుట్టిన పిల్లల్ని కూడా లాక్కుంటున్నాడు అని ఏడ్చింది. మీదింత కసాయి గుండె అని అనుకోలేకపోయాను. నన్ను నిజంగా ప్రేమించారనుకున్నాను. నా మీద మీకింత కక్ష ఎందుకు? నా పిల్లల్ని నా నుంచి ఎందుకు లాక్కుంటున్నారు అని ఏడుస్తూ అడిగింది మేరీ. ఆ మాటే నిన్ను నేను అడగచ్చు. నా మీద నీకు కక్ష ప్రతీకారం లేకపోతే ఈ ఎన్నికల ముందే ఎందుకు వెళ్ళిపోదామనుకుంటున్నావు? నన్ను నలుగురిలో అవమానించాలను కదూ. పిల్లలు నీ పిల్లలే కాదు, నా పిల్లలు కూడా. మీకు అందరూ ఉన్నారు. తల్లి, తండ్రి, తోడబుట్టిన వాళ్ళు అంతా ఉన్నారు. నాకెవరూ లేరు, నా పిల్లలు తప్ప. వాళ్ళని మీరెందుకు లాక్కుంటున్నారో చెప్పండి. నీకు అందరూ ఉన్నారు. అత్తమామలు, మరుదులు, భర్త, పిల్లలు అంతా ఉన్నారు. కానీ నువ్వు భర్తతో పాటు అందర్నీ వదులుకునేందుకు తయారయ్యావు. ఇప్పుడు లేరని ఏడ్చి ఏం లాభం? నీకోసం నేను అందర్నీ వదులుకున్నా. అయిన వాళ్ళ మాటని తోసిపుచ్చాను. కులాన్ని వదులుకున్నాను. ఈనాడు నువ్వు నన్ను వదులుకునేందుకు సిద్ధపడ్డావు. నేనుంటే నీకంతా ఉన్నారు. నేను లేకపోతే నీకెవరూ లేరు. ఆ విషయం మరిచిపోకు. మీకు అందరూ ఉన్నారు. మీరు అందరికీ కావాలి. నన్ను పరాయిదానిగా చూశారే కాని ఒక్కనాడు ఇంట్లో దానిగా చూడలేదు. నాకందరూ ఉన్నారని ఏడుస్తావేంటి? నా వాళ్ళంతా నీ వాళ్ళు కారా? వాళ్లతో ఏనాడన్నా సవ్యంగా ఉన్నావా? చదువుకున్నదాన్నని, సంపాదనాపరురాలనని అహంకారం. అందుకే వాళ్లతో కలవలేకపోయావు. ఈనాడు విచారించి లాభమేమిటి? వీధి గుమ్మంలో అన్నం పెట్టిన మీ వాళ్ళు నన్ను తమలో ఒకదానిగా చూశారా? వాళ్ళకి మీరు కావాలి. నా సంపాదన కావాలి. నేనక్కర్లేదు. నా పిల్లలు అక్కర్లేదు అని నువ్వలా అనుకుంటున్నావు. నీ కళ్ళు మసకలు కమ్ముకున్నాయి. ఈ పిల్లల్ని ఏనాడన్నా మా వాళ్ళ పిల్లలతో కలవనిచ్చావా? మిగతా పిల్లలతో ఆడుకోనిచ్చావా? ఏదో పరాయి దేశస్తుల్లా పెంచావు. ఈనాడు వాపోయి ప్రయోజనం లేదు. మీరు నా మీద కనికరం చూపండి. నా పిల్లల్ని నాకివ్వండి. నేను వాళ్ళు లేకుండా బ్రతకలేను. నేను వాళ్ళు లేకుండా ఉండలేను. నీకొక్కదానికే ప్రేముందా? నాకు లేదా అని? నువ్వు మొండి పట్టుదల పట్టకు. ఈ కోయంబత్తూరు ప్రయత్నం మానుకో. నీ మనసుని సమాధానపరుచుకో. ఎన్నికలైపోయాక పిల్లల్ని తీసుకుని విశ్రాంతిగా తిరిగొద్దాం. కాదు, నేను వెళ్ళిపోతానంటావా? పిల్లల్ని మట్టుకు పంపను, అది ఖాయం అన్నాడు విశ్వనాథం. వాళ్ళని పిలిచి పట్టెడన్నం పెట్టరు ఈ ఊళ్ళో ఎవరూనూ. మీరు తాగి ఒళ్ళు తెలియకుండా పడుంటారు. వాళ్ళు ఏమైపోతారో ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి కాదు, 100 సార్లు ఆలోచించినా నా నిర్ణయం ఇదే. నువ్వు ఉద్యోగానికి వెళ్లడం నాకు సుతారామం ఇష్టం లేదు. ఈ ఊరొచ్చి 15 ఏళ్లయింది. నీకేం లోపం జరిగింది? ఇవన్నీ కాలదనుకుని వెళతానంటావా? వెళ్ళు. నీ మార్గానికి అడ్డురాను. ఎందుకంటే నీ జీవితం గురించి నిర్ణయించుకునేపాటి వయసు, జ్ఞానం నీకున్నాయి. ఇకపోతే పిల్లలా? వాళ్ళు నా పిల్లలు. నా రక్తం పంచుకుని పుట్టారు. నాకు వాళ్ళు తప్ప మరేమీ మిగల్లేదు. నిన్ను నమ్మి అందర్నీ వదులుకున్నాను ఒకసారి. ఆ పొరపాటు ఈసారి చేయబోను. పిల్లల్ని నీకివ్వను అన్నాడు విశ్వనాథం క్రోధంతో. ఏమైనా భర్త పిల్లల్ని తన వెంట పంపడు. ఇన్ని 100 మందికి పురుళ్ళు పోసింది తను. కొన్ని 100 బాలింతరాళ్లలో మాతృ గర్వాన్ని, ఆనందాన్ని వెలిగించింది తను. ఎంతమందికో కష్టాల్లో తను ధైర్యవచనాలు చెప్పి ఓదార్చింది. కాని తనని నాడు ఓదార్చేవారు, తన పిల్లల్ని తనకిచ్చేవారు ఒకరూ లేరు. తను ఏకాకి. తన భర్తకు తల్లి, తండ్రి, తోబుట్టువులు, ఆప్తులు, బంధువులు, స్నేహితులు అంతా ఉన్నారు. తనకి ఎవరూ లేరు. తను ఒంటరిది. రాత్రంతా బోరుని ఏడ్చింది మేరీ. ఆ రోజు ఉదయమే పిల్లల్ని జీపులెక్కించుకుని పక్క ఊరి ఎలక్షన్ల ప్రచారం కోసం వెళ్లాడు విశ్వనాథం. రైలు టైం దాకా మేరీకి ఎక్కడో ఆశ. ఆఖరి క్షణంలో దయతలిచి పిల్లల్ని వెంట తీసుకెళ్లేందుకు భర్త సమ్మతిస్తాడనే ఆశ మిణుకుమిణుకుమంటోంది. మద్రాసు మెయిలు వెళ్లిపోయింది. ఆశాదీపం వారిపోయింది. ఆమె హృదయం కటిక చీకటితో నిండిపోయింది. మేరీ నిస్పృహతో పడక కుర్చీలో కూర్చుని గుండెలు అవిసేలా ఏడ్చింది. ఆమెని ఓదార్చేవాళ్లు గాని, అనునయించేవారు గాని లేరు. ఆమె దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. తను ఏం చెయ్యాలి? ఎలా ఇక్కడ్నుంచి బయటపడాలి? ఇదొక్కటే ఆమె ఆలోచన. ఒకవేళ తన భర్త ఈ ఎలక్షన్లలో గెలిచినా తన మాటకు విలువుండదు. ఇంత ఘర్షణ పడిన వెనక తన భర్త తన మాట వింటాడని, పిల్లల్ని తన చెప్పు చేతులతో మెలగనిస్తాడని అనుకోవడం ఉత్త భ్రాంతి. ఈ ఇంట్లో, ఈ చుట్టుపట్ల తన మాటకు విలువ లేదు. పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసే యోగ్యత తనకి లేదు. తన కళ్ళెదురుగుండానే వాళ్ళు చదువు సంధ్యలు అబ్బక చెడిపోతుంటే తను చూసి దిగమింగుకోవాలి. పిల్లల్ని తన నుంచి కావాలనే దూరం చేస్తాడు. ఎలా తను భరించడం? రెక్కలు విరిచి మూల కూర్చోమంటారు. కాని తనలా కూర్చోలేదు. తను ఎగిరిపోవాలి. ఈ పరిసరాల నుంచి, ఈ బంధువుల నుంచి, ఈ ప్రాక్టీస్ నుంచి ఎగిరిపోవాలి. ఎక్కడికో పోవాలి. పిల్లల్ని వదిలి తను బతకలేదు. ఈ బాధలకి అతీతమైన చోటుకి తను ఎగిరిపోవాలి. పతనమైపోతున్న భర్త నుంచి, తన నుంచి బలవంతాన వేరు చేయబడ్డ ఈ పిల్లల బాధలు కనిపించని చోటికి పోవాలి. ఎలా? తను వెళ్ళిపోతే పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టేవారుండరు.
వారి మంచి చెడు కనుక్కునేవారుండరు. వాళ్ళని ప్రేమగా చూసుకునేవారుండరు. ప్రభూ, ఈ బాధని ఎలా భరించడం? ఎందుకు నాకీ శిక్ష విధించావు? అని వేడుకొంది మేరీ. మేరీ స్థిమిత పడలేకుండా ఉంది. ఎంత సరిపెట్టుకుందామనుకున్నా ఈ మనుషులతో, ఈ ఊరితో ఆమె రాజీ పడలేకుండా ఉంది. ఈ పరిసరాలు ఆమె రెక్కల్ని కత్తిరిస్తున్నాయి. ఇంకా కత్తిరిస్తాయి. వెళ్ళిపోవాలి అని గొణుక్కుంది మేరీ. కాని ఎక్కడికి? సాయంత్రం 5 గంటల వేళ వరండాలో కూర్చునుంది. ఆస్పత్రి గేట్లు తెరుచుకుని నెత్తిమీద ఓ బుట్ట, పక్కన ఓ ఆడమనిషి. ఆ దంపతులు భయభక్తులతో లోపలికొచ్చారు. మేరీ పరకాయించి చూసింది. నెత్తిమీదున్న బెల్లం బొంగ వరండాలో దించి అతను భయభక్తులతో దండం పెట్టాడు. పొత్తిళ్లలో ఉన్న 3 నెలల పసివాణ్ణి డాక్టరమ్మ కాళ్ళ దగ్గరుంచింది ఆ ఆడమనిషి. సమస్యలతో, వేదనతో సతమతమవుతున్న మేరీకి ఒక్క క్షణం పరకాయించి చూస్తేనే గాని ఈ దంపతులు గుర్తుకు రాలేదు. 1.5 ఏళ్ల క్రితం ఈ రత్తమ్మ మొగుడు మారుమనువు కట్టుకుంటాడని భయపడి ఒంటికి నిప్పంటించుకుంది. 5 ఏళ్లై బిడ్డలు కలగలేదని, అత్త మరో పెళ్లి చేస్తుందనే బాధతో కిరసనాయలు పోసుకుని అంటించుకుంది రత్తమ్మ. అదృష్టవశాత్తు వెంటనే అత్త కంటబడింది. కాళ్ళు చేతులు కాలిన 25 ఏళ్ల రత్తమ్మని మేరీ నర్సింగ్ హోంలో చేర్పించారు. ఆ పిల్ల ఆత్మహత్యకు కారణం తెలుసుకున్న మేరీ రత్తమ్మ మొగుణ్ణి, అత్తగారిని 4 తిట్టి ఇలా మరోసారి జరిగితే పోలీసులకు అప్పగిస్తానని బెదిరించింది. రత్తమ్మని ఓదార్చి కాలిన పుళ్ళకి కట్టుకట్టి ఓ వారం రోజులు నర్సింగ్ హోంలో ఉంచి అప్పుడే ఆ పిల్లకి డిఎన్సీ చేసింది మేరీ. రత్తమ్మ భర్త డాక్టరమ్మ కాళ్ళు పట్టుకున్నాడు తమ ఇల్లు నిలబెట్టమని. మేరీ నిజంగానే అతని ఇల్లు నిలబెట్టింది. మరో 4 నెలలకి రత్తమ్మ ఒళ్ళు బాగాలేదని మేరీ దగ్గరకు ముందుకొచ్చింది. పరీక్ష చేసి నెల తప్పిందని చెప్పేసరికి రత్తమ్మ డాక్టరమ్మ కాళ్ళు పట్టుకుని వదల్లేదు. రత్తమ్మ అత్తగారు మొగుడు సంతోషంతో భూమి మీద నిలవలేకపోయారు. అడపాదడపా మందులకొస్తూ పురుడు ఈ డాక్టరమ్మే పొయ్యాలి అని సంబరపడేది రత్తమ్మ. మేరీకి అబార్షనే లేవలేకుండా ఉన్న రోజుల్లో రత్తమ్మకి నెలలు నిండాయి. గత్యంతరం లేక మిషనాసుపత్రిలో పురుడు పోసుకున్న ఈ డాక్టరమ్మ చలవ వల్లనే తమకి పిల్లాడు కలిగాడని ఆ అమాయకుల నమ్మకం. పిల్లవాడికి 3వ నెల రాగానే ఓ బెల్లం బొంగ నెత్తిన పెట్టుకుని తమ పసివాణ్ణి చూపాలని తీసుకునొచ్చారు. నల్లగా గుండుగా ఉన్న ఆ పిల్లవాణ్ణి ఎత్తుకునేసరికి మేరీకి ఒక్కసారి నష్టమైపోయిన తన గర్భస్థ ప్రాణి మనసులో మెదిలింది. చిచ్చి, ఇతరుల పిల్లల్ని చూసి అసూయపడుతున్నానా అని మందలించుకోబోయింది తనను తాను. అమాయకంగా మాతృగర్వంతో తనకి దండాలు పెడుతున్న రత్నమ్మని చూస్తే మేరీకి తన నిస్సహాయత, ఈ సృష్టిలోని స్త్రీజాతి నిస్సహాయత ఒక్కసారి పెళ్ళుబుకొచ్చింది. ఓసి పిచ్చిదానా, 9 నెలలు మోసి ఖండం దాకానే నీ వంతు. రేపు నీ మొగుడు ఈ పిల్లవాణ్ణి ఇవ్వనంటే పైకి చెప్పుకునేందుకు కూడా లేదు అనుకుంది మనసులో. పిల్లవాడు కలిగాడని తన భార్యని ప్రేమగా గొప్పగా చూస్తున్నాడు ఈ అమాయకుడు. డాక్టరమ్మ ప్రజ్ఞ వల్ల పసివాడు జన్మించాడు అనుకుంటున్నాడు. ఒక పక్క తమ తోటి స్త్రీకి మాతృత్వాన్ని అందించేందుకు కారణభూతురాలైంది. మరో పక్క తన బిడ్డల్ని తను పెంచుకునే అవకాశం కోల్పోతోంది. ఏమిటి విచిత్రం? ఏడవలేక నవ్వుకుంది మేరీ. రత్తమ్మ వెళ్ళిపోయాక మేరీకి రత్తమ్మని ఆనాడు తమ నర్సింగ్ హోంకి తీసుకురావడం పదే పదే జ్ఞాపకం రావడం మొదలుపెట్టింది. ఆ రాత్రి అందరూ పడుకున్నాక కన్సల్టింగ్ రూంలో తలుపు లోపల గడి వేసుకుని ఒంటి నిండా కిరసనాయలు పోసుకుని బాసింపట వేసుకుని నిప్పంటించుకుంది డాక్టర్ మేరీ. అర్ధరాత్రి వేళ ఈమె కేకలు, అరుపులు విని నిద్రలేచారు ఆయాలు, నర్సు. పెంకుల్లోంచొస్తున్న పొగను చూసి విశ్వనాథం పరిగెత్తుకొచ్చి తలుపులు బద్దలుగొట్టి లోపలికి జొరబడ్డాడు. అప్పటికే మేరీ స్పృహ కోల్పోయింది. చీరకుచ్చెళ్ళు కిరసనాయల్లో బాగా తడవడం చేత దిగువ భాగం బాగా కాలిపోయింది. ఆమె బ్రతకడం కష్టమని గ్రహించుకున్నాడు. 12 గంటల సేపు అలాగే స్పృహ లేకుండా ఉండి మరనాటి సాయంత్రం వేళ చనిపోయింది మేరీ. ఆమెకి మళ్ళా తెలివి రాలేదు. మేరీ ఉత్తరమేమీ రాసిపెట్టలేదు. పంచాయతీ జరిపి ఆత్మహత్య అని తీర్మానించారు. ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు? డాక్టర్ అయి ఏ నిద్ర మాత్రం, ఏ ఇంజెక్షనో తీసుకోక ఇంత భయంకరమైన చావుని ఎందుకు కోరుకుంది అని సందేహాలు కలిగాయి చాలా మందికి. నల్లగా ఒళ్ళు కమిలి భయంకరంగా ఉన్న ఆమె రూపాన్ని ఆ రాత్రి చూసిన వారు చాలా రోజుల దాకా మరిచిపోలేకపోయారు. విశ్వనాథం తన భార్య ఇలా చేస్తుందని ఊహించలేకపోయాడు. మేరీ ఇంత అఘాయిత్యానికి, ఇటువంటి సాహసానికి పూనుకుంటుందని అతనికి తట్టలేదు. నువ్వెందుకిలా చేసావు? నాకెందుకు నువ్విలా చేస్తావని తట్టలేదు అని వాపోయాడు. అతని హృదయం మేరీ పట్ల అనిర్వచనీయమైన జాలితో, సానుభూతితో నిండిపోయింది.
ఆమె మీద అతనికి కోపం రాలేదు. ఆమె మనస్థితిని అర్థం చేసుకోలేకపోయినందుకు తన మీద తనకే ఆగ్రహం కలిగింది. కాని అప్పటికే కాలాతీతమైంది. మేరీ మరణంతో విశ్వనాథం ఎన్నికల పోటీ విరమించుకున్నాడు. వదినగారు ఆత్మహత్య చేసుకుందని కబురు వినగానే మోహన్ పరిగెత్తుకునొచ్చాడు. అతనొచ్చేటప్పటికి అంతా అయిపోయింది. కాని ఆమె ఆఖరి గడియల గూర్చి విన్న మోహన్ ఆమె మరణించడానికి తాను కూడా కొంత బాధ్యుణ్ణా అని వాపోయాడు. ఆ రోజు తను మేరీని ఈ ఊరు విడిచి పొమ్మని ప్రోత్సహించి ఉండకపోతే ఆమె ఇంత పట్టుదల పట్టేది కాదేమో, ఎప్పట్లా అన్నగారి మాటకి తలొగ్గేదేమో అని బాధపడ్డాడు. వదిన ఎందుకిలా చేసింది? నువ్వు ఎందుకు ముందే గ్రహించుకోలేకపోయావు అని వాపోయాడు మోహన్ అన్నగారిని ఓదారుస్తూ. నేనిలా చేస్తుందని ఊహించుకోలేకపోయానురా మోహన్. ఎంత పని చేస్తుందని అనుకోలేకపోయాను. ఆవిడ బాధపడుతోందని నీకు తట్టలేదా? ఏదో స్త్రీ సహజమైన భయంతో పోరుతుంది అనుకున్నాను గాని ఇంత నిరాశతో ఇటువంటి దారుణానికి పాలుపడుతుందని అనుకోలేదురా. తను వెళ్ళిపోవడం ఇష్టం లేక తను లేని ఈ ఊళ్ళో ఉండలేననే భయంతో అలా పట్టుదల పట్టాను గాని నాకు మేరీ మీద కోపం ఎన్నడూ లేదు అన్నాడు విశ్వం బొంగురు కంఠంతో. అది నాకు తెలీదా? నీకు తెలిసిన పాటి తను నన్ను అర్థం చేసుకోలేకపోయింది. తనకంటే నాకు ఈ ఊరు ఈ మనుషులు ఎక్కువనుకుంది కాని అక్కడే పొరబడిందిరా. తన ముందు నా ఘనత నిరూపించుకోవాలని ఈ ఎన్నికల్లోకి దిగాను అని ఆగిపోయాడు విశ్వం. ఇంకా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయా? లేదురా. నాలోని ఉత్సాహం, పట్టుదల, తెగువ అన్నీ మేరీ తీసుకెళ్ళిపోయింది. ఆఖరికి పిల్లల మీద కూడా విరక్తి కలుగుతోంది. ఇంత ప్రేమించిన మేరీ నన్ను నమ్మలేకపోయింది. మేరీలోని భయాల్ని, మనోభావాల్ని నేను కనిపెట్టలేకపోయాను. ఒక ఇంట్లో ఒక కప్పు కింద బతికిన మా ఇద్దరి మధ్య ఒక అగాధం కొన్ని యోజనాల దూరం ఏర్పడింది. ఇది ఎలా జరిగిందంటావ్? నేనెక్కడ పొరబడ్డాను? చెప్పరా మోహన్, నేనెక్కడ పొరబడ్డాను? అంటూ తడికళ్ళతో ప్రశ్నించే అన్నగారికి ఎలా సమాధానం చెప్పాలో, అతన్ని ఎలా అనునయించాలో తోచలేదో మోహన్కి. పైకి అతను అనలేదు. అసలే కుంగిపోతున్న అన్నగారిని మరీ బాధించడం అవుతుందని ఊరుకున్నాడు కాని మనసులో అనుకున్నాడు. ఇక్కడ పొరబడ్డది మనుషులు కాదు, వారి చేష్టలు, ప్రవర్తన అని. వదిన, అన్నగారు అసలు మద్రాసు వదిలి రాకుండా ఉంటే అన్ని మతాంతర వివాహాలకి మళ్ళే, ప్రేమ వివాహాలకి మళ్ళే హాయిగా ఉండి ఉందురు. కాని వారు స్వస్థలం మీద, స్వజనుల మీద ఆపేక్షతో వచ్చి ఆ పరిసరాల్లో ఎమళ్ళలేకపోయారు. పొరబాటన్నది అలా రావడంలో ఉంది గాని వ్యక్తుల్లో లేదు. అసలే అపరాధి వలె బాధపడుతున్న అన్నగారి ముందు తన ఆలోచనా క్రమం వెళ్ళబోసి అతన్ని మరీ బాధించడం ఇష్టం లేక ఆ నిజాల్ని తనలోనే దాచి ఇముడ్చుకున్నాడు మోహన్. మేరీ తమ కుటుంబానికి ఎప్పుడూ అప్రతిష్ట తెచ్చే పనులే చేస్తోందని వాపోయింది జానకమ్మ. పెళ్లికెదిగిన తన కూతురికి సంబంధాలు దొరుకుతాయా అని ఏడ్చింది. ఎంత చదివి అందర్లాగానే చచ్చిందే అని బొగ్గలు నొక్కుంది, మృత్యువులో కూడా ప్రత్యేకత వెతుకుతూ. వీరందరిలో ఒక్క సుబ్బరాజే మేరీ హృదయ వేదనని పసిగట్టింది. ఏరా విశ్వం, ఆడకూతురిని అంత కాల్చుకు తిన్నావా? మీ అందరూ ఒకటే ఆ పిల్లని పీకు తిన్నారా అన్నాడు ఇంకేమీ అనలేక. కాని అతనికి అర్థం కాని విషయం మేరీ ఎందుకెంత భయంకరమైన చావుని కోరుకుంది అని. దానికొక్కటే సమాధానం. మేరీ చదవడమైతే పెద్ద చదువు చదివింది కాని ఆమె సహజంగా పెద్ద తెలివి, మానసిక స్థైర్యమూ కల వ్యక్తి కాదు. విశ్వనాథం ప్రభావం వలన ఆమెలో కదలిక, సాహసమూ కలిగాయి. ఆమె కూడా స్త్రీ సహజమైన బాధలకు, ముఖ్యంగా మాతృత్వపు ఆదుర్దాలకు గురైంది. ఆ క్షణంలో ఆమె డాక్టర్ కాదు, విద్యావతి కాదు, మామూలు స్త్రీ. ఈ పై పొరలు తొలగిపోగా ఆమె బెదిరి మామూలు స్త్రీల వలె ప్రవర్తించింది. అక్కడ చదువు, విజ్ఞానము అనే ప్రసక్తి లేదు. మేరీ మరణించాక విశ్వనాథం ఒక రకంగా ఈ లోకంలోంచి తప్పుకున్నాడనే చెప్పాలి. అతను ఎంతకీ నేనెక్కడ పొరబడ్డాను, ఎక్కడ తపటడుగు వేశాను, ముందే ఆమె మనస్థితిని ఎందుకు గ్రహించలేకపోయాను అని తిరిగి తిరిగి గతం తవ్వుకుంటుండేవాడు. మేరీ పోయాక పేషెంట్లు ఎవరూ వచ్చేవారు కారు ఆవరణలోకి. జీతాలు సరిగ్గా రావనో, మేరీ భయంకరమైన చావుని కళ్ళారా చూడ్డం చేతనో నర్సు, ఆయాలు తమంతట తాము ఉద్యోగాలు వెతుక్కుని వెళ్ళిపోయారు. సుబ్బరాజు, రామ్మూర్తి పూనుకుని నర్సింగ్ హోంలోని సామానంతా అమ్మించారు. ఈ అమ్మకమంతా అయ్యేదాకా ఉండి కాంపౌండర్ తనకి రావలసిన 3 నెలల జీతం అడిగి తీసుకుని వెళ్ళిపోయాడు. మొదట్నుంచి ఇంటి బాధ్యత మోయవలసిన అవసరం లేని విశ్వనాథానికి భార్య మరణంతో అంతా అయోమయమైంది. నీటిలోంచి బయటపడిన చేపలా ఉంది అతని స్థితి. ఎక్కడ చూసినా అప్పులు, రాబడి లేదు. వైద్యం చేద్దామని దృఢ నిశ్చయంతో కన్సల్టింగ్ రూంలో పగలల్లా కూర్చున్న ఒక్క పేషెంటు తొంగి చూసేవాడు కాదు. అలా ఒంటరిగా కూర్చుని పేషెంట్ల కొరకు ఎదురు చూసే అతని ఆలోచనలు గతంలోకి మళ్ళేవి.
పెద్ద కూతురొచ్చి నాన్న అన్నానికి రా అని పిలిస్తే వద్దమ్మా నాకు ఆకల్లేదు మీరు తినండి అనేవాడు. 3 నెలల్లోనే అతనికి వార్ధక్యం ముంచుకొచ్చింది. 40 ఏళ్లకే 60 ఏళ్లు పైబడ్డాయి. పగలంతా ఎలా నెట్టుకుపోయినా చీకటి పడేసరికి అతని భావన లోకమంతా జ్ఞాపకాలతో నిండిపోయేది. ఆ రాత్రివేళ ఖాళీ కమిలిపోయిన భార్య ముఖం అతన్ని నిలేసి ప్రశ్నిస్తుండేది. ఆ ముఖాన్ని మరిచిపోవడానికి, ఆ జ్ఞాపకాల్ని తప్పించుకోవడానికి దూరమైన నిద్రాదేవిని రారమ్మని పిలిచి వేడుకునేవాడు. ఆమె తన్ని కరుణించేది కాదు. దాంతో మద్యాన్ని శరణు వేడేవాడు. విశ్వనాథానికి క్లబ్‌కి వెళ్లాలనిపించేది కాదు. స్నేహితుల్ని కలుసుకోవాలి అనిపించేది కాదు. చనిపోయిన భార్య, పిల్లల కోసం పడిన తాపత్రయం, ఆదుర్ద అతన్ని వెన్నాడుతుండేవి. ఏమైనా సరే పిల్లల కోసం తాను డబ్బు సంపాదించాలి. డాక్టర్గా తను నిలబడాలి. పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి తన మేరీ ఆత్మకి శాంతి చేకూర్చాలి అనుకునేవాడు. కాని అతని కన్సల్టింగ్ రూమ్, ఆ పెద్ద లోగిలి అతని నిశ్చయాల్ని హేళనగా వికరించేవి. పిల్లల్ని ఎలా పెద్దవాళ్ళని చెయ్యాలి? పోనీ ఈ ఊర్నుంచి మకాం ఎత్తేస్తేనో? ఈ తెలిసిన మొహాలు కూడా లేని కొత్త చోట తాను మళ్లీ జీవితాన్ని ప్రారంభించగలడా? తాను మారిపోయిన సంగతి చుట్టూ వాళ్ళు ఎందుకు గ్రహించరు? తనకెందుకు ఈ ప్రయత్నంలో సాయపడరు? విశ్వనాథానికేదో నిస్సహాయత, లోకం మీద కసి పెరగజొచ్చాయి. ఎవరు దగ్గరకొచ్చినా, ఆఖరికి పిల్లలు దగ్గరకొచ్చినా కస్సుమని లేచేవాడు. కొందరు డాక్టర్ గారు తాగి తాగి ఒళ్ళు తెలియక ఇలా చేస్తున్నారు అనేవారు. మరికొందరు చచ్చిపోయిన భార్య దెయ్యమై అతనిని పీడిస్తోంది అనేవారు. మేరీలోని మానసిక వేదనని విశ్వనాథం గ్రహించలేనట్లే విశ్వనాథంలోని పరివర్తనని ఊరివారు గ్రహించదలుచుకోలేదు. మేరీ చనిపోయిన 10 రోజులకి రోసీ రాసిన ఉత్తరం అందింది. కవరు పైన మేరీ పేరు చూసేసరికి విశ్వనాథానికి ఒక్కసారి మేరీ బతికే ఉందా అనిపించింది. మేరీ నీకు ఉత్తరం వచ్చింది అని పిలవబోయి మళ్లీ వాస్తవంలోకొచ్చి ఆగిపోయాడు. కవరు చించుతుంటే అతని వేళ్లు వణికాయి. డియర్ మేరీ, అనుకున్న రోజుకి నువ్వు కోయంబత్తూరు జాబులో చేరలేదని, కనీసం వాళ్ళకి కారణం కూడా రాయలేదని సావిత్రి రాసింది. ఎందుచేత? ప్లాను మార్చుకున్నావా? ఆ విషయం కమిటీ వాళ్ళకి రాస్తే సరిపోయేదిగా. సావిత్రి వాళ్ళని నీ తరపున ఇంటర్వ్యూ కూడా అవసరం లేకుండా కన్విన్స్ చేసిందట. ఇప్పుడు నేను ఇరుకున పడ్డాను అంటూ ఫీల్ అవుతూ రాసింది. నువ్వు ఉద్యోగ ప్రయత్నాలు విరమించుకున్నావా? మీ ఆయన ఒప్పుకోలేదా? నాకెందుకో మీరిద్దరూ ఆ మారుమూల పల్లెటూళ్ళలో మీ టాలెంట్స్ ని వృధా చేస్తున్నారనిపిస్తోంది. ఇక్కడ మా కొలీగ్ ఒక ఆవిడ లాంగ్ లీవ్ లో ఆస్ట్రేలియాకు వెళుతోంది ఫర్దర్ స్టడీస్ కి. ఆ పోస్టు నీకు ట్రై చేయమంటావా? తీరా చేశాక సావిత్రికి చేసినట్లు చేస్తావా? నీ దగ్గర నుంచి బదులొచ్చాక ప్రయత్నాలు మొదలు పెడతాను. డాక్టర్ గారికి నా బెస్ట్ విషెస్ చెప్పు. నిన్ను తలచుకుంటే దిగులుగా ఉంది రోసీ. విశ్వానికి ఏదో కసిగా ఉంది. ఈ రోసీ వంటి వారి వల్లనే తన మేరీ అంత దారుణానికి పూనుకుంది. ఈ రోసీ వంటి వారు అనవసరమైన సానుభూతితో జీవితాలను ఎలా దగ్ధం చేస్తారో తెలియపరచాలి అనుకున్నాడు. కాని కఠినంగా రాయబోయిన ఆ జాబులో ఎంతకీ తను మేరీని అర్థం చేసుకోలేక తన మేరీని చేతులారా పోగొట్టుకున్నాను అన్న ఆవేదనే తీవ్రంగా కనిపించింది. ఎవరికీ చెప్పలేక అతని హృదయంలో గూడు కట్టుకునున్న భావాలు, మేరీ పట్ల అతనికి గల అనురాగం, వాత్సల్యం అన్నీ ఆ లేఖలో వెళ్లబోసుకున్నాడు. ఆమెలోని భయాల్ని తానెందుకు అర్థం చేసుకోలేకపోయాను? ఎందుకామెని అలా బలవన్మరణం వైపు, ఆత్మహత్య వైపు తరిమి కొట్టాను అని తనను తాను ప్రశ్నించుకున్న ప్రశ్నల సమాధానాలు రోసీని అడిగాడు. ఆ 20 పేజీల సుదీర్ఘ లేఖలో విశ్వంలోని నిస్సహాయత, పశ్చాత్తాపం, వేదన ప్రతి అక్షరంలో కొట్టొచ్చినట్లు కనపడ్డాయి. మేరీ ఆత్మహత్య చేసుకుందని చదివి రోసీ నిశ్చేష్టురాలైంది. ఆమె ఆగ్రహానికి, సానుభూతికి అతీతమైన లోకానికి వెళ్లిపోయింది. ఎందుకిలా చేసింది? మేరీ ఆత్మహత్య చేసుకోవడానికి తను కూడా కొంత బాధ్యురాలా? మేరీ తల్లికి జబ్బుగా ఉందని రాసి ఉండకపోతే, ఉద్యోగం చేయమని ప్రోత్సహించి ఉండకపోతే, కోయంబత్తూరు జాబు సావిత్రి ద్వారా ఆఫర్ చేసి ఉండకపోతే మేరీ బతికేదేమో. మళ్లీ తనను తాను మందలించుకుంది. ఈ ఆలోచన స్రవంతి వక్రంగా ఉన్నదని. అసలు మేరీ భర్త అలా మారి ఉండకపోతే మేరీ ఇలా భయంకర మరణం కోరుకుని ఉండేది కాదేమో అనుకుంది. ఏమైనా మేరీ పిరికిదాన్లా ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యలో అన్నగారికి, భర్తకి, భర్త వైపు బంధువులకి, ఆ పల్లెటూరి సంకుచిత వాతావరణానికి, తనలాంటి ఫ్రెండ్స్ అందరికీ తలా కాస్త పాలుంది. అందరం తలో చెయ్యి వేసి మేరీని ఈ లోకం నుంచి పంపేశాం. ఏ దారి లేక రెక్కలు విరిగిన పక్షిలా అయిపోయి తనను తాను అంతం చేసుకుంది అని వాపోయింది రోసీ. ఆమె విశ్వనాథం రాసిన సుదీర్ఘమైన లేఖను పదే పదే చదివింది. అలా చదువుతున్నప్పుడు రోసీకి మొదటిసారి తప్ప
మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు అతనిపై కోపం రాలేదు. పాపం అని సానుభూతి కలిగింది. భార్యని పొట్టన పెట్టుకున్న కిరాతకుడు అని ద్వేషించబోయింది. కాని ఆమెలోని మానవత, అతను నిస్సహాయుడు, పరిస్థితులకి బానిస, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయాడు అని అతనిపై సానుభూతి కలిగింది. అందుకనే మూడో రోజున అతనికి బదులు రాసింది. ఆ పరిసరాలు వదిలి వచ్చేయడం అన్ని విధాలా మంచిదని, పిల్లల్ని తీసుకుని కాపురం ఎత్తేయమని, ఆ విధంగానైనా మేరీ ఆత్మకు శాంతి కలిగించమని రాసింది. ఆత్మ అనేదాన్ని నమ్మినా నమ్మకపోయినా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా, అతని భవిష్యత్తు దృష్ట్యా ఈ మార్పు చాలా అవసరం అని రాసింది రోసి. ఈ పరిసరాల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను, కొత్త మొహాల మధ్య ఎలా బ్రతకను అని మదన పడుతున్న విశ్వానికి రోసి ఉత్తరం కాస్త ధైర్యాన్నిచ్చింది. ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి, ఈ పరిసరాల నుంచి, ఈ మనుషుల నుంచి పారిపోవాలి. ఎక్కడికి, ఎక్కడికి, ఎలా? ఇదే అతని ప్రశ్న, అతని ఆరాటం. మేరీ మరణ వార్తతో ఆరంభమైన ఈ ఉత్తరాలు విశ్వనాథానికి జీవనాడయ్యాయి. తను పిల్లల్ని తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, తనకక్కడ ఏదైనా అవకాశం ఉంటే చూడమని రాశాడు రోసీకి. రోసి టెంపరీగా ఏదో పోస్టు ఖాళీగా ఉందని, అతనొస్తే తను తగిన సాయం చేస్తానని రాసింది. అమ్మాయి, మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాం, నేనిక్కడి నుంచి మకాం ఎత్తేస్తున్నాను అంటూ పిల్లలతోనూ సుబ్బరాజుతోనూ అంటుండేవాడు. కాని అతను ప్రయాణానికి ఏర్పాట్లు మట్టుకు చేసేవాడు కాదు. వెళ్ళాలి, కదిలి వెళ్ళిపోవాలి అని ఆరాటపడేది మనసు. ఇలా ఈ ఆరాటంలోనే ఒకరోజు అర్ధరాత్రి దాకా తాగి కన్సల్టింగ్ రూంలోనే టేబుల్ మీదకి ఒరిగిపోయాడు. తెల్లవారి బెడ్ కాఫీ తెచ్చిన సురేఖ వాలిపోయి పడున్న తండ్రిని చూసి ఒక్క కేక పెట్టింది. అప్పటికే అతను దాటిపోయి చాలాసేపయింది. తండ్రి పోయాక అతని కాగితాలు అవి చూసిన సురేఖ రోసికి తండ్రి పోయినట్లు విషయం రాసింది మూడో నాడు. ఆ ఉత్తరం చూసుకున్న రోసి ఉన్నపాటున భరతని తీసుకుని రైలెక్కొచ్చింది. బితుకు బితుకుమంటూ ఏం చెయ్యాలో ఎలా బతకాలో తెలియక గిజగిజలాడిపోతూ సుబ్బరాజు ఇంట్లో ఉన్న ఆ ముగ్గురి పిల్లల్ని వెంటబెట్టుకుని రాయవెల్లూరొచ్చేసింది రోసి. ఇటు విశ్వం వైపు వాళ్ళకి, అటు మేరీ వైపు వాళ్ళకి ఈ పిల్లలు అక్కర్లేదు. ఎవరికి వారు ఈ పిల్లల భారం తమపై పడుతుందని భయపడుతున్నారు. చి, మనుషులు ఎందుకింత నిర్దయులవుతున్నారు? మానవత్వం మరిచి కఠిన శిలలుగా మారిన ఈ మనుషుల్ని చూసే మేరీ భయపడి ఆత్మహత్య చేసుకుంది. తను ఈ పిల్లల్ని మానవత్వం గల, ఆత్మవిశ్వాసం గల వ్యక్తుల వలె తీర్చిదిద్దుతుంది. ఎల్లలు దాటి పరాయి దేశాలకు వెళ్లి నేర్చుకుని వచ్చి చేయగలిగిన సేవలో కంటే ఈ ముగ్గురి అర్భకుల్ని వ్యక్తిత్వం గల మనుషుల వలె పెంచడంలోనే ఎక్కువ తృప్తి ఉందనుకుంది రోసి. నిశ్చల తటాకం వంటి మేరీ జీవితంలో నేను రాయి పడేసి కల్లోలపరిచాను. ఆ అలల తాకిడికి మేరీ తట్టుకోలేక ఈ లోకం నుంచి తప్పుకుంది. రాయిని జార్చే ముందు నేను ఈ పరిణామాలను ఊహించలేకపోయాను అనుకుంది రోసి. అయితే అటు మోహన్, ఇటు రోసి నిమిత్త మాత్రులే గాని వారి హితవచనాలు మేరీని మృత్యు కౌగిల్లోకి తరిమాయి అనుకోవడం సమంజసం కాదు. మేరీ విశ్వనాథాలు పోయాక మీసాల నాయుడు గారి లోగిలి పాడుపెట్టారు. దీపం పెట్టాక ఆ వైపులకెళితే మేరీ కేకలు వినబడతాయని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇంతటితో ఏది గమ్యం, ఏది మార్గం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.